ధర్మతేజ గారు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేశారా లాయర్ గారు? సార్ అన్నీ రెడీ సార్, కాకపోతే చిన్న సమస్య. ఏంటా సమస్య? వరుసగా ఈ ఆదివారం వరకు రిజిస్ట్రార్ ఆఫీస్కి సెలవులు ఉన్నాయి సార్. సోమవారం వరకు ఆఫీసర్స్ ఎవరు అందుబాటులో ఉండరు. పైగా ఇది పవర్ ఆఫ్ అటార్నీ రద్దు మరియు ఆస్తి బదిలీ వ్యవహారం. ఇవి కేవలం నోటరీ చేస్తే సరిపోదు. రిజిస్ట్రార్ ఆఫీసర్ సమక్షంలో విచారణ జరిగి వాళ్ళ వేలి ముద్రలు తీసుకుంటేనే చెల్లుబాటు అవుతాయి. అప్పటి వరకు మనం అధికారికంగా ఏమీ చేయలేం సార్. సోమవారం ఉదయాన్నే రిజిస్ట్రార్ ఆఫీసర్ సమక్షంలో ఈ సంతకాలు పూర్తి చేద్దాం. అయితే నేనిప్పుడు వెళ్ళిపోయి సోమవారం ఉదయాన్నే వస్తాను. అంత తొందర ఎందుకు రాణెమ్మా? నువ్విప్పుడు వెళ్ళిపోయి సోమవారం రాకపోతే నిన్ను వెతుక్కుంటూ మేమెక్కడికి రావాలి? ఒక్కసారి ఈ గడప దాటితే మళ్ళీ నిన్ను నమ్మే స్థితిలో మేము లేవు. సోమవారం ఆ సంతకాలేవో అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఈ ఇంట్లోనే మా కళ్ళ ముందే ఉండాలి. పంకజం, అమ్మా చూడు, ఈవిడ బయటికెక్కడికి వెళ్ళకూడదు. నువ్వే తనకి కాపలాగా ఉండాలి. రాణమ్మ గారు ఎక్కడికి వెళ్తారమ్మా? చెప్పింది చెయ్యి. అలాగేనమ్మా. నేను తప్పు చేశానో ఒప్పు చేశానో నాకు తెలుసు. కానీ మీ దృష్టిలో నిర్ణయించాల్సింది మాత్రం ధర్మతేజ గారు. నేను ఏ పరిస్థితుల్లో ఈ ఇంటి గడప తొక్కానో, ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చానో ధర్మతేజ గారికి గతం గుర్తుకొచ్చిన రోజున మీ అందరికీ అర్థమవుతుంది. అబద్ధమే నిజమని నమ్ముతున్న ఇలాంటి సమయంలో నేను ఎన్ని నిజాలు చెప్పినా అవి మీకు సాకుల్లాగే కనిపిస్తాయి. మీరు కోరుకున్నట్టే సోమవారం సంతకాలు పూర్తయ్యాకే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను. కానీ వెళ్లే ముందు నాదొక కండిషన్. లాయర్ గారు, మీరు వెళ్ళండి. ఏంటా కండిషన్? ప్రియా, కృష్ణ, మీరిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మీ దృష్టిలో మోసం చేసింది నేనే కాబట్టి ఆ శిక్ష ఏదైనా సరే నాకే పడాలి. దీంతో నా మేనకోడలికి ఏ సంబంధమూ లేదు. ప్రియా ఈ ఇంట్లోనే ఉంటుంది. ఈ ఇంటి కోడలుగానే తనకి దక్కాల్సిన గౌరవం తనకి దక్కాలి. అందుకు మీరు ఒప్పుకుని నాకు మాటిస్తేనే సోమవారం డాక్యుమెంట్స్ మీద సంతకం పెడతాను. అది ఈ జన్మలో జరగదు. ప్రియా నాతో కలిసి ఉండడం, ఈ ఇంటి కోడలిగా గౌరవం పొందడం ఎప్పటికీ కుదరదు. అబద్ధాలతో మా బంధాన్ని ముడివేసిన నీకే ఈ ఇంట్లో ఉండే అర్హత లేనప్పుడు నువ్వు తీసుకొచ్చిన తనకి
ఏ హక్కుంటుందని ఈ ఇంట్లో ఉండనిస్తాను. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక మీదట నాకు నీ మేనకోడలికి ఏ సంబంధము లేదు. గట్టిగా మాట్లాడితే అసలు మీరెవ్వరో కూడా నాకు తెలీదు. వెళ్ళి మీ దిక్కున్న చోట చెప్పుకోండి. తప్పు నాన్నా, తప్పు. అలా మాట్లాడకూడదు. చూడు, ఆ రాణెమ్మ చేసిన తప్పుకి ఈ పిల్లని శిక్షించడం ధర్మం కాదు. ఎంత కాదన్నా ప్రియ నీ చేత్తో తాళి కట్టించుకున్న నీ భార్య, ఈ ఇంటి కోడలు. ఒక ఆడదాని జీవితంతో ఆడుకోవడం మన సంస్కారం కాదు. నా మాట విను. ఎవరి మనస్తత్వం ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. మీరు మీ స్వార్థం కోసం, ఆస్తి కోసం ప్రియని ఈ ఇంటి కోడల్ని చేస్తే, మా అమ్మ మాత్రం నిస్వార్థంగా ప్రియ భవిష్యత్తు బావుండాలని తనని ఈ ఇంట్లోనే ఉండమని చెప్తుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న వ్యత్యాసమే చెప్తుంది. ఎవరు మనుషుల్ని ప్రేమిస్తారో, ఎవరు హోదా కోసం పరితపిస్తున్నారో. కృష్ణ, ఇంకా ఆవిడతో మాట్లాడి అబద్ధాలతో మనల్ని తప్పుదోవ పట్టించడమే కాకుండా ఇప్పుడు లేనిపోని కండిషన్స్ పెడుతున్న ఇలాంటి వాళ్లతో వాదన మనకు అనవసరం. ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మన గౌరవానికి అంత మంచిది. పదండి. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. ప్రియా, వెళ్ళు. గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, అయ్యో పాపం. పడిన పగకు నేనే పావును కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలు. రావణమ్మ మీ అమ్మ కాదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కార్తిక? అవును తాప్సీ, ఇన్నాళ్ళుగా ఆ రానమ్మను మా అమ్మ అనుకుని, మా ప్రాణంగా చూసుకొని మేమంతా దారుణంగా మోసపోయాము. ఆవిడ చూపించిన ప్రేమ, ఆ పలకరింపులు అంతా ఒక నాటకం. కేవలం ఆస్తి కోసమే తన మేనకోడల్ని మా ఇంటి కోడల్ని చేసి మమ్మల్ని పావుల్లా వాడుకుంది. మా నాన్న అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, ఇంట్లో అందరి వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని మా ఇంటికి మహారాణి అయిపోవాలని చూసిందా రానమ్మ. ఛ! అలాంటి మోసగత్తెను అమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అయ్యో, ఎంత మోసం! అమ్మ అనే పదానికే ఒక తీరని కళంకం ఆ రాణమ్మ. మీ అందరి బలహీనతల్ని ఆవిడ తన బలంగా మార్చుకుంది. తన మేనకోడల్ని మీ ఇంటి కోడల్ని చేసి మీ అందర్నీ శాశ్వతంగా తన బానిసల్ని చేయాలనుకుంది. ఇంత కుట్ర పండిన ఆ రాణమ్మను ఎంత త్వరగా ఈ ఇంట్లో నుంచి గెంటేస్తే మీకు మీ కుటుంబానికి అంత మంచిది. అవును తాప్సీ, అందరం అదే పనిలో ఉన్నాం.
వచ్చే సోమవారమే ఆవిడ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నాం. మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంది. అడిగింది తెచ్చావా? తెచ్చాను. ఇవ్వు తాప్సీ, నేను వెళ్తాను. నేను తర్వాత కలుస్తాను. బాయ్. రానమ్మ జైలు నుంచి విడుదలయ్యొచ్చింది. మనం కార్తీక మీద చేస్తున్న ప్రయోగాన్ని ఎక్కడ కనిపెడుతుందో, ఎక్కడ మన పనికి అడ్డుపడుతుందో అని కంగారు పడ్డాను తక్షక. ఇప్పుడు ఆ భయమే అక్కర్లేదు. ఆ రాణమ్మ వాళ్ళ అమ్మ కాదన్న నిజం తెలిసిపోవడంతో తనని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తున్నారు. ఇక మనకు ఆ నాగమణిని సంపాదించడానికి ఎదురే ఉండదని అనిపిస్తోంది. కానీ ఇదెంత విచిత్రమైందో చూడు తక్షక. ఏ బంధాల కోసమైతే ఆ రాణమ్మ అంతలా పరితపించిందో, ఇప్పుడు ఆ బంధాలకే దూరంగా ఆ ఇంటితో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని తనకి తానుగా బయటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అవును తామసి, ప్రకృతి కూడా మనకే సహకరిస్తుంది. తక్షక, ఒకవేళ ఇప్పుడు రాణమ్మ నాగమణిని తనతో తీసుకెళ్లే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు ఏదేదో ఆలోచించి అనవసరంగా కంగారు పడకు తామసి. మనల్ని కాదని ఆ నాగమణిని రానమ్మ బయటికి ఎక్కడికి తీసుకుపోలేదు. ఇన్నాళ్ళు మనకి అడ్డుగా ఈ కార్తీక్ని ఆవహించిన మమకారం అనే ముసుగు కూడా ఇప్పుడు తొలగిపోయింది. ఇంక మనకి తిరిగే లేదు. అవును తక్షక, ఆ రాణమ్మ అనే అడ్డు కూడా కూలిపోయింది. ఇప్పుడు కార్తీకలో ప్రేమ మమకారం పోయి స్వార్థం మొదలవుతుంది. స్వార్థం మొదలైన చోట మనుషులు మనకంటే కూడా ఎంతో ప్రమాదకరంగా మారతారు. ఈ ఇంటి వారసులకి కన్న తల్లిని, ఈ ఇంటి యజమానికి ధర్మపత్నిని. ఎక్కడి నుంచి ఊడిపడిందో ఏంటో ఆ మనిషి. ప్రశాంతంగా ఉన్న కుటుంబంలో కల్లోలం పుట్టించింది. ఎవరిని పంకజం అంటున్నావు? వచ్చింది ఒక మహాతల్లి, ఆవిడ గురించి అంటున్నాను. మీరు ఇంటి కోసం, ఇంట్లో వాళ్ల కోసం ఏం చేశారో ఎంత చేశారో నాకు తెలుసమ్మా. మీరు వాళ్ళ కన్నతల్లి కాకపోయినా, వచ్చినావిడ కన్న తల్లి అయినా వీళ్ళందరి కోసం మీలాగా జీవితాన్ని త్యాగం చేయదమ్మా. వాళ్ల కోసం మీరింత చేస్తే జరిగినవన్నీ మర్చిపోయి నేనే మీ అమ్మనని ఆవిడెవరో రాగానే అందరూ కలిసి మిమ్మల్ని నిందించి ఇలా ఒంటరిదాన్ని చేసేశారు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను మిమ్మల్ని నమ్ముతానమ్మా. వీళ్ళకి అమ్మగా నటిస్తున్నారు అంటే ఏదో బలమైన కారణమే ఉంటుంది. అది కూడా వీళ్ళకి మేలు చేసేదయ్యుంటుంది. వాళ్ళ కోపంలో కూడా న్యాయం ఉంది కదా పంకజం. నేనే వాళ్ళ అమ్మనని వాళ్ళంత గుడ్డిగా నమ్మారు కాబట్టి ఈరోజు వాళ్ళ ప్రేమ అంత కోపంగా మారింది. రక్తం పంచుకు పుట్టకపోయినా ప్రాణం పంచుకున్నాను. కడుపున పుట్టకపోయినా వాళ్ళని నా బిడ్డలే అనుకున్నాను. ఇన్నాళ్ళు పిల్లలు నాన్న నీడను పెరిగారు. ఇక మీదట వాళ్ళ అమ్మ నీడను పెరుగుతారు. ఆ దేవుడు నన్ను వీళ్ళకి కాపలాగా పంపించాడు అనుకుంటాను. ఇంతటితో ఈ ఇంట్లో నా పాత్ర ముగిసింది. తిరిగి పంపిస్తున్నాడు. పోన్లే, ఇప్పటికైనా వాళ్ళ కన్న తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. పిల్లలకి సంతోషంగా ఉంటారు. మరి మీ సంతోషమమ్మా, ఆ పిల్లలే మీ సంతోషం కదమ్మా. పిల్లల జీవితాలు బాగుపడితే చూడాలి అనుకున్నాను.
ఇవాళది నెరవేరింది. నాకంతే చాలు. నాకదే సంతోషం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మీకోసం ఆలోచించకుండా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. అదేనమ్మా మా రాణమ్మంటే. మీకు అమ్మగా నటించడానికే నేను ఈ ఇంటికొచ్చాను. అది నిజం. ఆయనకి గతం గుర్తుకొచ్చి మామూలు మనిషి అయ్యేదాకా ఆయన నోటితోనే నిజం చెప్పించి నేనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకున్నాను. గతం తెలిసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకు కావలసిన నిజాన్ని నా మీదకు రుద్దుతున్నారు. కానీ నాకు మాత్రం ఏది గుర్తుకు రావట్లేదు. ధర్మతేజ గారికి గనక గతం గుర్తుకొచ్చుండుంటే ఈరోజు పరిస్థితి ఇంతలా విషమించేది కాదు. నిజమేంటో తెలియక పిల్లలు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నిలదీయాలో కూడా తెలియని అసహాయ స్థితిలో ఉండిపోయాను. వీళ్ళందరూ అడుగుతున్న ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలున్నాయి. కానీ వీళ్ళెవ్వరూ దాన్ని నమ్మే స్థితిలో లేరు. భగవంతుడా, ఈ జ్ఞాపకాల చీకటి నుంచి నాకు బయటపడే దారి లేదా? ఒక్కసారి ధర్మతేజ గారికి గతం గుర్తుకొస్తే ఈ చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి. హ! నేనే ఆయనకి గతం గుర్తు చేయడానికి ప్రయత్నిస్తాను. పంకజం, తలంత భారంగా ఉంది, ఓ కాఫీ తీసుకురా. పంకజం, కాఫీ తీసుకురా. పంకజం, కాఫీ తీసుకోండి. నువ్వా? అసలు నిన్నెవరు కాఫీ తీసుకురమ్మన్నారు? పంకజం, పంకజం, ఎక్కడికి పోయావు పంకజం? పంకజం కనిపించలేదండి. మీరు తలనొప్పిగా ఉందన్నారని నేనే తీసుకొచ్చాను. అవసరం లేదు. నీ చేతి కాఫీ తాగే స్థితిలో ఇప్పుడు నేను లేను. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోరానమ్మా. వెళ్ళిపోతాను ధర్మతేజ గారు. ముందు మీరు కాఫీ తాగండి, తలభారం తగ్గుతుంది. ఏం చేస్తున్నావు రాణమ్మా? ధర్మతేజ గారు తలనొప్పిగా ఉందంటేను కాఫీ తీసుకొచ్చాను. కాఫీ కావాలని ఆయన ఏమైనా నిన్ను అడిగారా? ఏం తేజ, నువ్వేమైనా అడిగావా? ఆయన అడగలేదండి. మరి నువ్వెందుకు తీసుకొచ్చావు? అసలు నీ ఉద్దేశం ఏంటి రాణమ్మా? ఆయనకి తలనొప్పిగా ఉందని కాఫీ ఇచ్చి ఉపశమనం కలిగిస్తున్నావా? లేక ఆ సాకుతో ఈ కాఫీలో ఇంకేమన్నా కొత్త అబద్ధాలు కల్పిస్తున్నావా? అసలు తేజాకి కాఫీ తాగే అలవాటుందని నీకెవరు చెప్పారు? అవునులే, అమ్మగా నాటకాలాడుతూ ఆయన భార్యగా ఈ ఇంట్లోకొచ్చిన నీకు అవన్నీ ఎలా తెలుస్తాయిలే? ఆయన ఏం తాగుతారో ఏం తింటారో. అసలు తేజాకి గ్రీన్ టీ తప్ప కాఫీలు టీలు తాగే అలవాటు లేదు తెలుసా? నువ్వు చెప్పేది నిజమే కావచ్చు చిత్రావతి. ధర్మతేజ గారికి ఒకప్పుడు గ్రీన్ టీ తాగే అలవాటు ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆయన తలనొప్పి వచ్చినప్పుడు సొంటి కాఫీ తాగితేనే తలనొప్పి తగ్గుతుంది. అది నాకు తెలుసు. ఇదంతా వీళ్ల మనసులో నువ్వు సృష్టించిన ఒక భ్రమ. ఆయన ఒంటికి ఏది పడుతుందో ఏది పడదో భార్యగా నాకు తెలీదా?
లేని బంధాల్ని ఊహించుకుంటూ లేనిపోని అలవాట్లని ఆయన మీద రుద్దొద్దు. చూడండి రాణమ్మ, ఇక మీదట ధర్మతేజ గారి విషయంలో మీరు అతిగా జోక్యం చేసుకోవద్దు. ఆయనకి ఏం కావాలో చూసుకోవడానికి ఈ ఇంట్లో భార్యని నేనున్నాను. ఇక మీదట మీ అవసరం లేదు. నువ్వంటోంది నిజమే కావచ్చు. భార్యగా మీకు ఆయన మీద హక్కు ఉండొచ్చు. కానీ ఆయన మీద నాకు ఒక అవగాహన ఉంది. భార్యగా మీ హక్కు నేను కాదన్ను, కానీ మనిషిగా ఆయన కష్టాన్ని చూస్తూ ఊరుకోలేను. ఏయ్! ఏ మొహం పెట్టుకుని నాతో మాట్లాడడానికి వచ్చావు? నువ్వు మజ్జిగిస్తే నేను తాగుతానని ఏ ధైర్యంతో తీసుకొచ్చావు? నేనేం తప్పు చేశాను కృష్ణ? నువ్వు ఆ రాణమ్మ కలిసి చేసింది కేవలం ద్రోహం మాత్రమే కాదు, నమ్మక ద్రోహం. మిమ్మల్ని నా జీవితంలో క్షమించను. ఇప్పుడు నా మీద నీకు ప్రేమ లేదా కృష్ణ? ప్రేమ 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 అంటే ప్రేమ